అన్నట్టుంది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏడీజీ రాజేందర్ చౌదరి ప్రకటించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా ఆదివారం విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తే దాంట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓవరాల్గా వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 నిర్వహిస్తోంది. ఇది సృజనాత్మక ఆలోచన, యువతకు కొత్త మార్గాలను చూపిస్తుంది. $2.6 ట్రిలియన్ విలువైన వినోదరంగ మార్కెట్లో అవకాశాలు అందిపించేందుకు వేవ్స్ కీలకమైంది అన్నటువంటి చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే అసలు అంశం ఏంటంటే ఖచ్చితంగా మీడియా రంగంలో అవకాశాల్లో జర్నలిజం ఫీల్డ్లోకి మాత్రం యువతలను రాకుండా ఉంటే బెటర్. ఒకవేళ రాదలుచుకున్న ఆంధ్ర తెలంగాణలో వద్దు, ఇతర రాష్ట్రాల్లో పనిచేయి, లేదా ఇక్కడ చెయ్యాలి అన్న ఆసక్తి ఉంటే ఇంగ్లీష్ మీడియాని ఎంచుకోండి. తెలుగు మీడియా దరిద్రం. ఇప్పుడు ఏదో ఒక పార్టీకి దాసోహమని, ఏదో ఒక పార్టీకి అమ్ముడు పోయే, లేదంటే ఏదో ఒక పార్టీ తరపున పనిచేస్తున్నటువంటిదే ఉంది. ఇంగ్లీష్ మీడియాకు కూడా లక్షణాలు సోకినాయి. అది సోడదో లేకపోతే ఇంకోటి. కాకపోతే టోటల్గా రాష్ట్రపు వార్తలకు సంబంధించినో లేదా రాష్ట్రానికి సంబంధించిన రాజకీయాలకు సంబంధించినో ఇంకా ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒకవేళ తీసుకున్న పై స్థాయిలో యాజమాన్యాల స్థాయిలో తీసుకుంటారేమో కానీ ఇది జర్నలిస్టు జోలికి రారు. ప్రస్తుతానికైతే మీడియాలో ఎంటర్టైన్మెంట్ మీడియాకి వెళ్ళండి, నో డౌట్. కానీ న్యూస్ మీడియాకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఆంధ్ర తెలంగాణలను ఎంచుకోకుండా ఉండడం బెటర్.